ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అన్నీ తెలుసుకుందామండి. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కోసం అయితే ఆధార్ని అనుసంధానం చేయాలని, అలాగే శ్రీవారి లడ్డు నాణ్యతను పెంచాలి అనేసి అయితే టీటీడీఓ గారు చెప్తున్నారండి. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని కూడా తనిఖీ చేశారు. తిరుమల హోటల్స్లలో సరసమైన ధరలతో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని కూడా చెప్పారండి. దీనికి సంబంధించిన న్యూస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. శ్రీవారి లడ్డు నాణ్యత మరింత పెంచడానికి అయితే చర్యలు తీసుకుంటున్నారండి టీటీడీఓ శ్రీ జె శ్యామలరావు గారు. శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీఓ గారు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం ఈవో కార్యాలయంలో టీటీడీ అధికారులు, డైరీ నిపుణులు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మరింత నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి తదితర అంశాలపై అందుకు తీసుకోవాల్సిన మార్పులను తెలియజేయాలని ఆయన నిపుణులను కోరారు. తరువాత ప్రముఖ డైరీ నిపుణులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్ లడ్డు నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యతమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అగ్మార్క్ టీటీడీ నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారు వివరించారు. నాణ్యమైన నెయ్యి యొక్క ప్రామాణిక విలువల గురించి వారు తమ పీపీటీలో తెలిపారు. త్వరలో లడ్డు నాణ్యత మరింత పెంచడానికి అవసరమైన నెయ్యి సమకూర్చుకోవడానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. ఇదండి శ్రీవారి లడ్డు నాణ్యతను ఎలా మెరుగుపరచాలి అనేసి అయితే డైరీ నిపుణులతోనూ, అలాగే ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అగ్మార్క్ ప్రకారం అయితే ఎలాగ మనము నెయ్యి నాణ్యతను పెంచాలి అనేసి అయితే అందరి అధికారులతోనూ టీటీడీఓ గారు అయితే సమావేశమయ్యారండి. అలాగే మనమైతే ఇప్పుడు ఆన్లైన్లో టికెట్స్ శ్రీవారి దర్శనం కోసం బుక్ చేసుకుంటాం కదండి. సో బుక్ చేసుకున్న ప్రాసెస్లో అయితే చాలామంది వెబ్సైట్లోకి, నెట్ సెంటర్లోకి, లేదు అంటే మేము బుక్ చేస్తాము అనేసి అయితే దళారులు కొంతమంది మోసం చేస్తున్నారు కదా. మోసం చేసి చాలామంది శ్రీవారి భక్తులు అందరూ డబ్బులు పోగొట్టుకునేసి దర్శనం లేకుండా చాలామంది భక్తులు అయితే మోసపోతున్నారు. కాబట్టి దానికి సంబంధించింది టీటీడీఓ గారు ఏం చెప్పారు అంటే, టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్కు ఆధార్ అనుసంధానం ద్వారా దళారీ వ్యవస్థను నియంత్రణ చేయొచ్చు అనేసి అయితే టీటీడీఓ గారు శ్యామలరావు గారు అయితే చెప్పారండి. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు చూద్దాము. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం ఆధార్ సంస్థ అంటే యుఐడిఐ అండి. సో ఆధార్ సంస్థ నుండి విచ్చేసిన అధికారులు, టీసీఎస్, జియో, టీటీడీ ఐటీ విభాగంతో ఈవో గారు అయితే సమీక్షించారు. సో ఇప్పుడు మనమైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటామండి. కొంతమంది భక్తులు అయితే తెలియని వాళ్ళు, చదువుకొని వాళ్ళు, అంటే ముసలోళ్ళు, ఏజ్ ఎక్కువగా ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ అయితే తెలియదు కాబట్టి ఎలా బుక్ చేసుకోవాలి ఏమని. కొంతమంది బుక్ చేస్తాము ఇంత డబ్బులు అవుతుంది అంటే ఇప్పుడు 300 రూపీస్ అయితే 300 అని చెప్పకోకుండా సో ఎక్కువ డబ్బులు అయితే వసూలు చేసి అలా వాళ్ళని మోసం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అయితే ఇప్పుడు మనము ఆధార్ని లింక్ చేస్తే అంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ మన బయోమెట్రిక్ పెట్టేలాగా ఉంటుంది కాబట్టి థంబ్ ఇంప్రెషన్. సో వాళ్ళు కొంతవరకైనా ఈ దళారీ వ్యవస్థను మోసం చేసే వాళ్ళని నియంత్రించడానికి వీలవుతుంది అనేసి అయితే టీటీడీఓ గారు అయితే చెప్పారండి. సో దానికి సంబంధించినవి ఆధార్ సంస్థ యుఐడిఐ ఆఫీస్ వాళ్ళ నుంచి వచ్చిన అధికారులతోనూ, అలాగే టీసీఎస్, జియో అధికారులతోనూ, ఐటీ విభాగంతోనూ అయితే ఈ సమావేశాన్ని అయితే నిర్వహించి చెప్పారండి. సో ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుందన్నారు. అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు సంబంధించి యుఐడిఐ అధికారుల సహకారాన్ని అయితే తీసుకోవాలన్నారు. యుఐడిఐ అంటే ఆధార్ సంస్థ అండి. సో ఆధార్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన అధికారులతోనూ అలాగే ఐటీ విభాగాలతోనూ కూడా దీనికి సంబంధించిన న్యూస్ని అయితే చెప్పి దీన్ని అరికట్టడం ఎలాగా అని చెప్పి అయితే సహకారాన్ని తీసుకోవాలి అని చెప్పి అయితే చెప్పారు. ఆధార్
ఆధార్ ద్వారా యాత్రికుల యొక్క గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు. అంతకుముందు UIDAI అధికారులు ఆధార్ను ఏ విధంగా అప్లికేషన్లకు లింక్ చేయవచ్చు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆన్లైన్ ద్వారా మనం బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ను అనుసంధానం చేయాలి, అలాగే బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా ఉండాలి అనేసి అయితే ఏర్పాటు చేయాలి. ఇలాంటి దళారీల ద్వారా మోసపోకూడదు శ్రీవారి భక్తులు అనేసి అయితే TTDO గారు చూస్తున్నారండి. కొంతవరకైనా ఈ బెడదను తగ్గించవచ్చు అనేసి అయితే ఇది త్వరలోనే అప్డేట్ రావచ్చండి. ఒకవేళ ఇది ఓకే ఇలా చేయొచ్చు అనుకుంటే త్వరలోనే మనకైతే ఈ అప్డేట్ అనేది వస్తుంది. సో మనం బుక్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఆధార్ ఉండాలి, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటేనే బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని కూడా TTDO గారు అలాగే JEO శ్రీ వీరబ్రహ్మంతో కలిసి శుక్రవారం సాయంత్రం అయితే పరిశీలించారండి. ఇందులో భాగంగా యాత్రికులకు అందిస్తున్న రుచికరమైన వంటకాలను స్వయంగా పరిశీలించి TTD అందిస్తున్న అన్నప్రసాదాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సూచనల మేరకు వారికి అందిస్తున్న అన్నప్రసాదాలను మరింత రుచిగా అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈవో వెంట డిప్యూటీ ఈవో గారు శ్రీ రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి తదితరులు అయితే పాల్గొన్నారండి. స్వయంగా TTD ఈవో గారే భక్తుల దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడ భోజనం అనేది బాగుందా లేదా, రుచికరంగా ఉందా లేదా అనేసి అయితే అడిగి తెలుసుకున్నారండి. అక్కడ రుచికరంగా ఉందా లేదా అనేసి టేస్ట్ చేసి చూసి ఏమైనా మార్పులు చేయాలా అనేసి అయితే కూడా భక్తులను అడిగి తెలుసుకున్నారు. వైభవంగా శ్రీ వకులమాత ఆలయ వార్షికోత్సవం అనేది ప్రారంభమైందండి. తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకులమాత ఆలయంలో ఆదివారం వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి తోమాల సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటలకు విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, రక్షబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కలశ ఆరాధన, మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవాలకు అష్టోత్తర కళాశాభిషేకం జరిగింది. సో శ్రీ వకులమాత ఆలయ వార్షికోత్సవం అనేది జరిగిందండి ఈరోజు అయితే. సో దానికి సంబంధించినవి అయితే ఇవండి. ఇది పూర్ణాహుతి అండి. పూర్ణాహుతితో అయితే ప్రారంభమైంది. ఇది వకులమాత వార్షికోత్సవం అండి. ఇంతేనండి ఈ రోజుటి న్యూస్ అయితే. ఈ రోజుటి తిరుమల దర్శన వివరాలు చూద్దామండి. ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఉన్న వాళ్ళకి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుంది. అలాగే టైమ్ స్లాట్ టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్లు అంటే అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన, శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకు, అలాగే టైమ్ స్లాట్ టోకన్స్ తీసుకున్న భక్తులకైతే 4 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుందండి. ధర్మదర్శనం కోసం ఎలాంటి టోకన్స్ లేకుండా వెళ్ళే భక్తులకైతే మాత్రం 18 గంటలకు పైనే పడుతుందండి. నిన్న స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయిపోయి బయట TBC వరకు అంటే ట్రావెలర్స్ బంగ్లా కాటేజెస్ వరకు అయితే భక్తులు వెయిట్ చేస్తున్నారండి. నిన్న స్వామివారిని 80,404 మంది అయితే దర్శించుకున్నారు. అలాగే తలనీలాలు 35,825 మంది అయితే సమర్పించుకున్నారండి. నిన్నటి మొత్తం ఉండి కానుకలు అయితే 3,83,00,000 అయితే వచ్చాయండి. ఈరోజు ప్రస్తుతం ఎలాంటి టోకన్స్ లేకుండా క్యూ లైన్లోకి వెళ్ళే భక్తులకైతే మాత్రం 18 గంటలకు పైనే పడుతుందండి. భక్తుల రద్దీని బట్టి అయితే సమయాలు మారుతూ ఉంటుంది. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలండి. సో ఇంతేనండి ఈ రోజుటి న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అయితే. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.